నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల అంశంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న న్యాయపరమైన ప్రక్రియను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సూచనలతో ముందుకు సాగుతూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ ప్రక్రియను మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. ఫిరాయింపుల అంశంలో స్పీకర్ కార్యాలయం చివరకు కదిలింది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు నోటీసులు అందినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో ఆందోళన లేకొట్లట్టు సమాచారం. తనకు నోటీసులు అందిన విషయం నిజమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం గద్వాలలో ఉండటం వల్ల వ్యక్తిగతంగా స్వీకరించలేకపోయానని, సోమవారం హైదరాబాద్కు వెళ్లి స్వయంగా నోటీసులు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతే తన ప్రతిస్పందన ఇస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఊహాగానాలు మరింత చెలరేగుతున్నాయి. ఇక మరో 3 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు సిద్ధమైనట్లు సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి త్వరలోనే నోటీసులు అందనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మిగతా 2 ఎమ్మెల్యేలైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలకు కూడా నెలాఖరులోగా నోటీసులు జారీ కానున్నాయి. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒకేసారి చర్యలు ప్రారంభించడం గమనార్హం. సుప్రీంకోర్టు ఇప్పటికే అక్టోబర్ 31లోగా ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు గడువు విధించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు ప్రారంభించారు. ఫిర్యాదులు, ఆధారాలు, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీయనుంది. ఇదే సమయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి బృందంతో బయలుదేరారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు ఆయనతో ఉన్నారు. 1925లో విఠల్ భాయి పటేల్ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే మిగతా ఎమ్మెల్యేలపై కూడా నోటీసుల ప్రక్రియ పూర్తి కానున్నట్లు సమాచారం.
రైట్, ఇక ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ పోలపల్లి రామ్మూర్తి గారు. అలాగే మనతో పాటు మరొక విశ్లేషకులు ఉన్నారు, ఎక్స్-ఎమ్మెల్యే కటకం మూర్తి గారు. సో వీరితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఫస్ట్ రామ్మూర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయడం వల్ల తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు సార్? రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. ఏంటంటే ఏదైతే 1967 నుంచి ఈ తంతు నడుస్తున్నది. ఏదైతే ఎమ్మెల్యేలు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల సంపాదన కోసం, ఇతర వివరాల కోసం సెల్ఫ్ డిఫెక్షన్ ఏదైతే సెల్ఫ్ లో పడి మొత్తానికి రాజ్యాంగాన్ని ఏదైతే ప్రజలు గెలిపించిన తర్వాత విశ్వసనీయతను కోల్పోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పార్టీలు చేంజ్ అవ్వకుండా వాళ్ళ స్వలాభం కోసం ఏదైతే వీళ్ళు ఇబ్బంది ఎవరైతే స్వలాభం కోసం ఈ విధంగా పార్టీ మారుతున్నారో వాళ్ళ శిక్ష పడాలని మొదటి నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బాయిల దుర్కాలనా లేకపోతే సముద్రం దుర్కాలనా లేకపోతే ఏదైతే చెరువులో దుర్కాలన్న అంశం ఇప్పుడు ఉన్నది. వాళ్ళకు ఎటుగాకుంటున్నారు. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ధైర్యం లేదు, పార్టీ మార్చుకున్న ఏదైతే చేర్చుకున్న పార్టీలకు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కూడా ధైర్యం లేదు. అదే విధంగా కప్పిన వాళ్ళకు కూడా ధైర్యం లేదు. ఏదైనా ఎమ్మెల్యేలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నాను కూడా సమానం చెప్పే రోజులు వచ్చినాయండి. రైట్ సార్. మరి మొత్తంగా ఇప్పుడైతే సడన్ గా ఈ ఫిరాయింపులపై నోటీసులు జారీ చేయడం అయితే మొదలు పెట్టారు. మరి మృత్యుంజయ్ గారు, మీరు దీనిపై ఏమంటారండి? అంటే ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి మార్పు రాబోతుంది అని అంటారు? అంటే వాతావరణంలో, రాజకీయ వాతావరణంలో ఇదంతా ఊహించిందే కదనమ్మా. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్ వచ్చి మీద పడ్డదేం కాదు ఇది ఇప్పుడు సరే, ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏం జరగాలో అదంతా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇటువంటి దిక్కుమాలిన పనులన్నీ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకత్వం గతం లోపల ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లెజిస్లేటర్ పార్టీనే మొత్తం విలీనం చేసుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఇటువంటి మాటలు మాట్లాడితే ఆశ్చర్యం. అది వాళ్ళకి అసలు మొత్తం లెజిస్లేటర్ పార్టీనే మెర్జ్ చేసుకున్నారు వాళ్ళు. అటువంటిది ఇవాళ వచ్చి వాళ్ళకు ఇట్లా చేసినారు అట్లా చేసినారు అంటే తర్వాత దాని విషయం లోపల మాట్లాడేది ఏముంటుంది? తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటుంది. సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది కాబట్టి దాన్ని ఆ టైం లోపల హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఆ టైం లోపల ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఏదైతే విధి నిర్ణయించబడ్డదో దాని ప్రకారంగా స్పీకర్ గారు ఆ చర్యలు చేపడతా ఉన్నారు. అది రేపు భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుంది ఏందనేటువంటి విషయాన్ని మనం వేచి చూడాలి. ఎంత తప్పగాని ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. నోటీసులు అయితే ఇచ్చిర్రు, 30 రోజుల లోపల దానికి జవాబు ఇవ్వాలని చెప్పి అన్నారు. వాళ్ళు ఏం నిర్ణయం, వాళ్ళు ఎటువంటి జవాబు ఇస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. దీంతో ఇప్పుడు ఇదేదో కాంగ్రెస్ పార్టీ మేమేదో కావాలనో లేకపోతే ఏదో అందరి ఇళ్లకు పోయి తొలకచ్చుకోనో లేకపోతే ఇంకేదో బేరాలు చేసో మేము మాట్లాడుకున్నట్టు అంతకుముందు చేసినటువంటి ప్రభుత్వము, ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళే చేసినటువంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడకూడదు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, అప్పుడు ఎట్లయిందో ఇప్పుడు గట్లనే జరుగుతుంది. అంతే తప్పగానే దీనికి మనం పెద్ద ఆందోళన చేయవలసింది ఏం లేదు. తర్వాత ఒక వ్యక్తి ఆయన ఎన్నికైన తర్వాత ఏ విధంగా మెదులుకోవాలి, ఏ ప్రకారంగా ప్రజలకు దగ్గర ఉండాలనేటువంటి నిర్ణయం ఆ వ్యక్తే తీసుకుంటాడు. వాళ్ళందరూ ఏదో ఇప్పుడు చెర్ల వాడాలన్నా బాయిల వాడాలన్నా అని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి మాట్లాడితే సరే, అది వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుస్తారు తప్ప దానికి మనమేం చేయలేము. ఇంతకుముందే ది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్, ది లెజిస్లేటర్ పార్టీ ఆఫ్ తెలుగుదేశం వాజ్ మెర్జ్డ్ విత్ టీఆర్ఎస్. సో దట్ షుడ్ బి ది ఎగ్జాంపుల్ ఫర్ దీస్ థింగ్స్. ఇప్పుడున్న వాటికి అవన్నీ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూడాలి, అంత తప్పగాని దీనికి మనం ఏం నిర్ణయించేది లేదు దీంట్లోపల. రైట్ మృత్యుంజయులు గారు. మరి రామ్మూర్తి గారు, మరి మృత్యుంజయులు గారు చెప్పినట్టుగా ఇది ముందే కాదమ్మా, మృత్యుంజయం. నేను సీనియర్ అధికార ప్రతినిధి, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం గారు. ఓకే అండి, సారీ ఏదైనా నేమ్ లో తప్పుగా పలికింటే. ఓకే సార్. సో మృత్యుంజయులు గారు చెప్పినట్టుగా మరి రామ్మూర్తి గారు ఇది ఆల్రెడీ జరిగే విషయమే, దీనికి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి అని అంటున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు సార్? మరి ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు ఎవరు అనేది మనం మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే ఏదైతే 67 నుంచి నడుస్తున్నాయి, అదే విధంగా 67-71లో దాదాపు 4000 మంది ఏదైతే ఏదైతే రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం కంప్లీట్ గా 50 మంది పార్టీ ఫిరాయింపులు చేసింది.
అదే విధంగా అయితే 85లో 52వ సవరణ తీసుకొచ్చి ఏదైతే 10th షెడ్యూల్లో పార్లమెంట్ ఆమోదించింది రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో. ఓకే, ఇది ఇక్కడి వరకు మాట్లాడుతున్నాం. ఎందుకంటే లాల్ డొహేమా ఏదైతే ఫస్ట్ అనార్థ వేటు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఏదైతే 1988లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఎక్కువే. ఏదైతే రావడం పోవడం రెండు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టిండు, ఎంతమందిని పార్టీ ఫిరాయింపులు చేసిండు అన్నది అది కూడా చూసుకుందాం. అదే విధంగా నెక్స్ట్ ఏదొస్తే మేము వాస్తవాలు ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము కూడా చేసినాం పార్టీ ఫిరాయింపులు. ఎప్పుడు చేసినాం? ఏదైతే చంద్రబాబు నాయుడు మా మీద కుట్ర చేసి మాకు ఏదైతే రాజ్యాధికారంలోకి వచ్చిన మొదట్లోనే 2015లో 2014లో మేము అధికారంలోకి వచ్చిన 2015లో 50 లక్షలతో డైరెక్ట్ ఒక ఏదైతే మాకు సంబంధించిన వాళ్ళని కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్ దొరికిపోయిన తర్వాత కొంచెం అభద్రతా భావం ఏ పార్టీకైనా ఉంటుంది, ఎవరినైనా కాపాడుకోవాలి, ఎమ్మెల్యేలను ఉంటది. ఆ క్రమంలో కొంతమందిని మేము కాపాడుకోవడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయింపులు కొన్ని చేసినాం. అది కూడా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా చేసినాం. మిత్రుడు ఏమంటారు, మొత్తం విలీనం చేసుకున్నట్టే. అది రాజ్యాంగబద్ధం మాత్రమే. పార్టీ విలీనం యాంటీ డిఫెక్షన్ లాకు అనుగుణంగా చేసినాం తప్ప వ్యతిరేకంగా ఎక్కడ చేయలేదు. అదే విధంగా రెండోసారి గెలిచినప్పుడు మొత్తం వన్ సైడ్ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్ గా ఇక్కడ ఉండి ఏం చేయాలని చాలా మంది వచ్చి మనల్ని చేరడం జరిగింది తప్ప మేము ఎవరి ఇంటికి పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి ఏదే ఇప్పుడు పోచారం ఇంటికి పోయి ఎవరు బతిలాడిళ్ళు ఎవరు కాళ్ళు మొక్కిళ్ళు అన్నది మనం మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం చూసిండు. ఏదో శుద్ధ పూసల్లాగా మొత్తం మేము పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ చేసినట్టు మాట్లాడితే మాత్రం కాలం ఊకోదు, ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు చేసిందే మీరు, పార్టీ ఫిరాయింపులు పుట్టించిందే మీరు, ఆఖరికి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందే మీరు, దాని తుంగలో కింద కూడా మీరే. ఈ రోజు రాజ్యాంగం పట్టుకొని మొత్తం కంప్లీట్ గా ఏదైతే దేశం మొత్తం తిరుగుకుంటే రాహుల్ గాంధీ ఒక మాట చెప్తాడు, ఏదైతే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే రాళ్లతో కొట్టమన్నాడు. కేసీఆర్ గోడ మీద వాళ్ళ కాకి మా గోడ మీద వాళ్ళతో కాల్చి చంపుతాడు. మరి వాళ్ళని కాల్చి చంపుతలేరే? ఈ 10 మందిని ఎప్పుడు కాల్చి చంపుతారని చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మాటలు చెప్పుడు కాదండి. అదే విధంగా మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా పార్టీ ఫిరాయింపుల దగ్గర మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావు, కంప్లీట్ గా ఎట్లనే ఉంటది అనే అసెంబ్లీని కూడా ఏదైతే అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీ బయట ఏం మాట్లాడో తెలియదు. ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడు వాస్తవంగా ఆడ మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఏమైనా పార్టీ సంబంధించిన అంశాలలో మాట్లాడాలి. పార్టీకి సంబంధించిన అంశాలు తెలియదు, ప్రభుత్వ అంశాలు తెలియదు. ఆఖరికి బహిరంగ మీటింగ్లు పెట్టుకొని కూడా ప్రభుత్వం తరఫున మాట్లాడే దాంట్లో కూడా డైరెక్ట్ రాజకీయం మాట్లాడుతుండు. ఇలాంటి అంశాలని వాస్తవం ఓపెన్ గా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులకు ఫాదర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, వాస్తవంగా ఇంకో సన్ ఎవరన్నా ఉన్నారంటే అది బీజేపీ పార్టీ తప్ప మా పార్టీ కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని లొసుగులు ఏదైతే వాడుకుంటున్నారు. నేను ఇప్పటి కూడా చెప్తున్నా, పార్టీ ఫిరాయింపులు ఏదైతే చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఇతర నాయకుల ఆస్తుల మీద ఎంక్వైరీ చేస్తే దొంగలవలో దురలవలు తెలిసిపోతుంది. వీళ్ళు సెకండ్ జనరేషన్ చంపిన లీడర్లు. వీళ్ళను వాస్తవంగా ఉప ఎన్నికలు వస్తే ప్రజలే చంపేస్తారు, మొత్తం రాజకీయంగా సమాజ్ చేస్తారు. మాట్లాడండి మృత్యుంజయం గారు, మాట్లాడండి సార్. అసలు మరి రామ్మూర్తి గారు అంటున్నారు దొంగలు ఎవరో దొరెవరో తేల్చుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీరు ఏమంటారు సార్? 2 మంచి విషయాలు చెప్పిండు. ఇది రాజ్యాంగం లోపల కొన్ని లొసుగులు ఉన్నాయి, చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జరుగుతున్నదని చెప్పిండు. అది కొంతవరకు వాస్తవం. అది నిజంగా కూడా వాస్తవమే. దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నేను కూడా ఒక రాజకీయవాదిగానే మాత్రమే కాకుండా ఇది తప్పకుండా అవసరమని నేను ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా జనరల్గా కూడా నేను చెప్తా ఉన్నాను. నంబర్ 2, రెండవది, ఇప్పుడు ఈ విషయాలను మాట్లాడుకుంటూ వీళ్ళందరూ చేరడం లోపల కాంగ్రెస్ పార్టీ బాగా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినారు, బాగా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చానంటే అవును, చరిత్ర కలిగినటువంటి పార్టీ కాబట్టి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ, అనేక సంవత్సరాలు రాజ్యాధికారంలో ప్రజల మన్ననలతో ఉన్నటువంటి పార్టీగా దీనికి ఉన్నటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉన్నది. ఏదో ఒక ఉద్యమం పేరు మీదనో లేకపోతే ఏదో తెలంగాణ అనేటువంటి ఒక పదం పేరు మీద ఇవాళ ఒక పార్టీని పెట్టుకొని దాని మీద పెద్దగై దాని మీద ఇవాళ మొత్తం అధికారానికి వచ్చి ఆ తర్వాత ఉన్న అధికారాన్ని అంతా కూడా దుర్వినియోగపరిచినటువంటి దిక్కుమాలిన చరిత్ర ఈ పార్టీ వాళ్ళకు ఉండదండి. ఇవాళ మీరు మాట్లాడవలసి వస్తే ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశానికి, ఈ దేశ నడిగడ్డు మీద రక్తాన్ని ధారపోసినటువంటి వ్యక్తులు అంతే తప్ప కానీ ఒక కాలి గోరు కూడా, ఒక నెత్తి వెంటిక కూడా రాలిపోకుండా ఉద్యమం పేరు మీద ప్రజలను దోపిడీ చేసినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి నాయకత్వం కాదు ఈ కాంగ్రెస్ పార్టీ. తెలుసుకోవాలి దయచేసి. ఇవాళ 10 సంవత్సరాల లోపల ఏ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఉద్యమం పేరు మీద మన తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమము,
తెలంగాణ ప్రజలు, తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ నిరుద్యోగులని ఇట్లా తెలంగాణను పదే 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 వాడుకున్నటువంటి వాళ్ళు కనీసం తెలంగాణ అనే పదాన్ని కూడా ఇవాళ వాళ్ళ పార్టీలో ఉంచుకునేటువంటి ధైర్యం లేక ఆ పార్టీని మార్చుకొని భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళ పార్టీ పేరే తెలంగాణ తీసేసుకున్నారు. ఇది అసలు నీచమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఇంకొక మంచి మాట చెప్పిండు మిత్రుడు, ఏం చెప్పిండంటే ఇవాళ పోయినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ లెక్క తీయాలని. నేను అడుగుతా ఉన్నా, ఏ పార్టీ నాయకత్వంలో వీళ్ళందరూ ఇవాళ ఎమ్మెల్యేలుగా గెలిచినరో ఆ పార్టీ నాయకులు వాళ్ళ ఆస్తుల సంగతి ఇవాళ రోజు ఇవాళ పుంఖాలుగా పత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక ఆమె అనేది జైలుకి పోయింది వాళ్ళ కుటుంబానికి సంబంధించి, ఇంకొక ఆయన రోజు పొద్దునట్లేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నిన్న ఇవాళ హైకోర్టుకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు బయట పెట్టదని చెప్పి హైకోర్టును బతిమలాడుకుంటాను పోయి. తర్వాత ఇది అసలు నీవు అంత నీతివంతునివి, సచ్చీలునివి, నువ్వు నీతి నియమం ఉన్ననివి, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టయితే సాధిస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల లక్షల కోట్ల వేల కోట్ల ఒక్క నిమిషం ప్లీజ్ వినండి. మీరు చెప్పినప్పుడు విన్నా నేను. ఇవాళ వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ప్రజల యొక్క ఇచ్చినటువంటి అధికారాన్ని మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఇవాళ దారబోసుకున్నారు ఈ ప్రభుత్వాలను. ఇవాళ వాళ్ళ గురించి ఏం మాట్లాడితే కూడా ఇవాళ ప్రజలు నిజంగా కూడా ప్రజలు ఇవాళ తిరగబడేటువంటి పరిస్థితి ఇవాళ మా మీద కాదు, ఇవాళ పార్టీ మీద ఎవరో ఒకలో వ్యక్తులు దానికి ఏదైనా కారణమైతే కావచ్చు. కానీ ఇవాళ మొత్తం వ్యవస్థ మొత్తం పార్టీని భ్రష్టు పట్టించి, పార్టీ పుట్టిందే తెలంగాణ కొరకు అటువంటిది వదిలిపెట్టి పార్టీ పుట్టిందే తెలంగాణను భ్రష్టు పట్టియడానికి అనేటువంటి విధానం లోపల ఇవాళ పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మీరు వాళ్ళని ఎందుకు కలుపుకున్నారు అంటే, అవును మాకు అస్తిత్వం ఉండే కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు కాబట్టి కలుపుకున్నామని చెప్తారు. అందుకొరకు నేనేం చెప్తున్నా అంటే, ఇది చాలా చిన్న హిస్టరీ ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్కు ఉన్నటువంటి చరిత్ర ఇంతకుముందు నేను చెప్పిన ఇందిరాగాంధీలు, రాజీవ్ గాంధీలు కన్నటువంటి పార్టీ, ఈ పార్టీని నాయకత్వం వహించారు. ఎక్కడో ఒక చోట అటువంటి ఏమైనా జరుగుతుండొచ్చు, కానీ పూర్తిగా ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ, దాదాపు 140 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇటువంటి వాటిని ఏదో వ్యక్తిగతంగా ఎవరో ఒకరు ఏదో కొన్ని సందర్భాలలో చేసినటువంటి మాత్రాన పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అందుకొరకు నేనేం చెప్తున్నా అంటే, మీరు మొదలు డిమాండ్, మేము ఇప్పుడు ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్, ఇప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఎదుర్కోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నా. హైకోర్టుకి ఎందుకు పోయినరు అని అడుగుతా ఉన్నా. హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ ఎందుకు దీనికి హైకోర్టు యొక్క పంచన జరగవలసి వస్తా ఉన్నది అని అడుగుతా ఉన్నాం. మీరు నీతివంతులైతే ప్రజల కొరకు, ఉద్యమం కొరకు, తెలంగాణ కొరకు, నీళ్లు నిధులు నియామకాల కొరకు పనిచేసినటువంటి వాళ్ళైతే ఎందుకు ఇటువంటి రాంగ్ వేస్లో పోయి దీన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ వీటన్నిటికీ మీరు జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందున్నది ముసళ్ళ పండుగ. ఇప్పుడు పొద్దునట్టు ఇంకా మనం ఎలక్షన్లకు పోయే వరకల్లా ఇంకా చాలా పరిణామాలు ఏర్పడతాయి. అందుకొరకు చరిత్ర కాదు, అసలు చరిత్రలో తెలంగాణ అనేటువంటి పేరును లేకుండా చేసుకున్నటువంటి ఒక బలహీనమైనటువంటి పార్టీ ఇవాళ తెలంగాణ అనేటువంటి ఒకే తెలంగాణ వాదంతో మాత్రమే మైనస్ తెలంగాణ మీకున్నది ఏమీ లేదు. నేను మీకు చెప్తా ఉన్నా, మైనస్ తెలంగాణ ఎవరు తీసుకొచ్చినా కూడా చెప్తా. ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే ఇందిరాగాంధీ తెచ్చింది తెలంగాణ. ఇందిరాగాంధీ కాళ్ళు మొక్కితే సారీ తెలంగాణ ఇవాళ సోనియా గాంధీ గారు నాయకుడు కుటుంబంతో పాటు కుటుంబంతో పాటు ఇంటి ఉన్నాయి. మీకు ఏజ్ పెద్దది, కొంచెం వినండి, నేను చెప్పేది వినండి. చరిత్ర గురించి చెప్తా. 1969లో చెప్తా వినండి. అప్పుడు ఉద్యమంలో 369 మందిని చంపింది ఎవరైతే అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం. 95 సార్లు కాల్పులు జరిపి, మీరు కూడా మా ఏజ్ లో మీరు ఉన్నట్టు హైదరాబాద్ లో 95 సార్లు కాల్పులు జరిపి మొత్తం ఉద్యమకారులను ఒక నిమిషం ఏ పార్టీ మీద అడిగిన ఏ పార్టీ మీద విద్యార్థి నాయకులే మీరు ఎవరి మీద పోట్లాడారు? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నది? ఇందిరాగాంధీ ఉన్నది. అప్పుడు కూడా ఓపెన్ గా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే. దాని తర్వాత కలిపిన దుర్మార్గం చేసింది కూడా నెహ్రూరే. తెలంగాణను కలిపిన దుర్మార్గం చేసింది కూడా మీరే.
సపరేట్ గా ఉన్న తెలంగాణను ఒక రిచ్ స్టేట్ ను తీసుకుపోయి మళ్ళీ కూడా చెప్తున్నా ఏ खूबसूरत తెలంగాణకు నటకటి ఆంధ్ర సే మిలావట్ హో రही है ఓ మిలావట్ సహీ తో సహీ వర్ణ కభీ భీ జుడ్ సక్తే అని ఏదైతే నెహ్రూ గారు అన్న తర్వాత నెహ్రూ గారు చేసిన తప్పును వాస్తవంగా కొనసాగించుకుంటూ అనాదిగా మీరు ఎందుకంటే 1969లో 369 మంది సావుకు కారణం అదే విధంగా మళ్ళీ దేశ ఉద్యమంలో 1200 చిల్లర మందికి సావుకు కారణం మొత్తం ఏదైతే సోనియా గాంధీ ప్రభుత్వం మీ మీనే కొట్లాడింది అనాదిగా 60 ఏళ్ళు మీరు శుద్ధ పూసలాగా మాట్లాడితే కరెక్ట్ కాదు అదే విధంగా మా పార్టీ పేరు మార్చుకున్నాం మేము మార్చుకున్నాం ఓపెన్ చెప్తున్నాం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఏంటంటే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టిన పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ వాస్తవంగా దేశంలో జాతీయ పార్టీలను చెప్పుకునేది మీరు రెండు పార్టీలు ఏదైతే బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ జాతీయ విధానాలు లేకుండా ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా కాశ్మీర్లో ఎన్నికలైతే ఒకలాగా కన్యాకుమారిలో ఎన్నికలైతే ఒకలాగా ఇలాగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఒక మార్పు తీసుకొచ్చుకున్నాం ఓర్చుకోలేరు మీరు ఎందుకంటే మీ ఇరు పార్టీలు మేము ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత కేసీఆర్ గారి మీద కుట్రలు చేసి ఏ విధంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలు కానీ ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడారు 1,00,00,000 కోట్లు అని మాట్లాడారు దుర్మార్గులను నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా 94,000 కోట్లు మాత్రమే మేము ఆర్ఈసీ అయితే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఏదైతే కార్పొరేషన్ చప్పుగా తీసుకున్నాం వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్ గా ₹1 కూడా వీళ్ళు బయటకి ఎక్కడ కూడా వాడలేదు మొత్తం ప్రాజెక్టులే వాడిల్లు అవినీతి ఏమాత్రం లేదని విజిలెన్స్ కమిటీ చేసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ అది కంప్లీట్ గా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా 94,000 కోట్లల్లా మేము 94,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 6 లక్షల కోట్లు ఎవడన్నా కలిపి ఇవ్వడం దుర్మార్గుడు దుష్టుడు తెలివిలో కూడా ఇస్తాడా ఇవ్వడు ఎందుకంటే రేవంత్ రెడ్డి మామనే అడగండి ఏ విధంగా ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా మీ రేవంత్ రెడ్డి మామ కూడా క్లియర్ చెప్పిండు అవినీతి ఆరోపణలు తప్పు నేను కాళేశ్వరం విషయంలో 2 అంశాలు చెప్తా ఒకటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అవినీతి జరగలేదని ఓపెన్ గా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా అవినీతి మీద మాత్రం ఏర్పడ్డది కాదు ఓన్లీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే డిజైన్ మార్పు చెప్పండి టాపిక్ డైవర్ట్ అవుతూ వెళ్తోంది సార్ ఒక నిమిషం సార్ అసలు లేదండి ఇప్పుడు ఆ మిత్రుడు మాట్లాడినప్పుడు నేను చెప్పాలి కదా టాపిక్ డైవర్ట్ అయితే అంటే నేను 2 అంశాలు చెప్తా అవినీతి జరగలేదు అవినీతి జరిగినా ఒకవేళ అవినీతి ఓరియాలండి ఎల్ఎన్టీ కంపెనీ కానీ మెగా కంపెనీ మనకు లంచంగా ఇవ్వాలి లంచం ఇచ్చే కంపెనీలు అవి కాదండి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఉన్న కాడ కొనసాగిస్తున్నారు అదే విధంగా ఏదో బీజేపీ ఉన్న కాడ కొనసాగిస్తున్నారు దేశవ్యాప్తంగా మేజర్ ప్రాజెక్టులు అదే విధంగా గంగమ్మ మీద కూడా ఎక్కువ ప్రాజెక్టులు ఏదైతుందో మెగా కంపెనీ అదే విధంగా క్వాలిటీ కంట్రోల్ విషయం మాట్లాడు క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఎల్ఎన్టీ డైరెక్ట్ లెటర్ రాసింది ప్రభుత్వానికి 1 ఇంచు కూడా క్వాలిటీ కంట్రోల్ లో మేము తేడా లేదు ఖచ్చితంగా అది క్వాలిటీతోనే కట్టాము అదే జరిగితే ప్రమాదం జరిగింది అదే విధంగా ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాపర్ డ్యామ్ కట్టుకోమన్నది అదే విధంగా ఏదైతే 7th బ్లాక్ మొత్తం తీసి మళ్ళీ కట్టుకోవచ్చు అని చెప్పింది ఎందుకంటే బ్లాక్ టు బ్లాక్ కట్టిన కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ 4,600 కోట్లకు సంబంధించి చిన్న పొరపాటు జరిగితే ఒక నిమిషం లాస్ట్ కంక్లూడ్ అండి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం పొల్లు సాల కొట్టకపోయినా వాళ్ళు ఖర్చు భరించుకుంటున్నారు వారు ఎప్పటికీ తిరిగి నిర్మించుకుంటున్నారు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఏమైంది ఏం కూర్చున్నది యమరాజులండి అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ పాలిట యమరాజులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ పెడితే అప్పుడు విముక్తి వస్తుంది వాస్తవంగా 9.5 సంవత్సరాలు సుభిక్షంగా పాలన అందించారు ఇప్పుడు చూడండి లైన్లు మొత్తం పిడిగుద్దులు విద్యార్థుల మీద దాడులు అదే విధంగా ఆత్మహత్యలు అదే విధంగా రేపులు మానభంగాలు గంటకో హత్య దాదాపు 2-3 రోజులకు ఒకసారి పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు ఏర్పడదండి వాస్తవంగా రాష్ట్రం మంచి వ్యక్తుల చేతిలో ఉండలేదండి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఇచ్చినాం సోనియా గాంధీ కాళ్ళు ఎవరి కాళ్ళు కాదు మీరు మా కాళ్ళు మొక్కాలే మొత్తం జీవితాంతం ఎందుకంటే మీరు చేసిన 60 ఏళ్ల గోసకు అదే విధంగా తెలంగాణను ఆంధ్రలో కలిపి చేసిన దుర్మార్గానికి అదే విధంగా అప్పుడు ఏదైతే నెహ్రూ అదే విధంగా తర్వాత ఏదైతే ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ ఈ ముగ్గురు కూడా వాస్తవంగా తెలంగాణ పాలిట యమదూతలే తప్ప మీరు కూడా యమదూతలే ఎందుకంటే వాళ్ళకి దూతగా మేము ఇక్కడ వ్యవహరిస్తున్నారు తప్ప మీరు వాస్తవం ఏం చేసిన రామూర్తి గారు రైట్ అండి మరి వెళ్ళిపోతుంది టాపిక్ అసలు మామూలుగా ఈ అంశం వచ్చేసి అసలు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఆలస్యంగా ఫిరాయింపులపై చర్యలు ప్రారంభించడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం సార్ మరి దీని గురించి ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే మరి ఈ రోజుకి మాట్లాడుకుందాం సార్ నేనేమంటున్నా ఇప్పుడు ఇది మనం ఆయన మిత్రుడు దీన్ని మాట్లాడవలసింది పోయి కాంగ్రెస్ పార్టీ తర్వాత సార్ దీనికి సంబంధించి మరొక రోజు మాట్లాడుకుందాం సార్ మరి ఇది కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతుంది అండ్ టైం కూడా ఎండ్ అవుతూ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ ఫిరాయింపులకు సంబంధించి ఒక కంక్లూజన్ ఇచ్చేయండి సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫిరాయింపుల మీద చట్టము రాజ్యాంగము తన పని అది చేస్తుంది ఎవరైతే ఇటువంటి తప్పులను గతం లోపల చేసిన రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే ఇంకేదో అని కాదు
ఇవాళ నేను ఇంతకుముందే ఎగ్జాంపుల్స్ ఇచ్చిన, ఇవాళ స్పీకర్ కోర్టులో ఉన్నది. అది స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. నోటీసులు ఇచ్చిన తర్వాత స్పీకర్ గారి నోటీసులకు వాళ్ళు ఏం జవాబులు ఇచ్చుకుంటారు, ఆ జవాబులు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం జరుగుతుంది అనేది అది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇటువంటి ఈ దేశంలో చాలా జరిగినాయి, అనేక ప్రభుత్వాలలో జరిగినాయి. ఇది అన్నిటి వల్ల ఎట్లా జరిగిందో ఇది కూడా అట్లనే జరుగుతుంది. కాకపోతే నేనేం మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు మా మిత్రుడు జవహర్లాల్ నెహ్రూ హిస్టరీ దగ్గరికి తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఏం జరిగిందనే దగ్గరికి మాట్లాడితే, తెలంగాణ ఇన్ని సంవత్సరాలు పర్వాలేదు మాట్లాడకపోతే ఎట్లా బ్రదర్. ఇప్పుడు మనము ఒక 140 సంవత్సరాల చరిత్రలో అక్కడనో ఏదైనా ఎత్తి చూపవలసినటువంటి సందర్భాలు ఉండొచ్చు, కానీ 10 ఏళ్ల తెలంగాణ కొరకే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ అనేటువంటి పేరునే ఉచ్చరించేటువంటి పరిస్థితి లేకపోవడం రైట్ మృత్యుంజయుడు గారు, ఇప్పుడు రామూర్తి గారు ఆలోచన చేసుకోవాలి. రామూర్తి గారు మీరు కూడా ఒక కంక్లూజన్ ఇవ్వండి, టైం అవుతూ వస్తుంది. మీకు ఎటువంటి నైతికత సార్ రామూర్తి గారు, మీ పార్టీకి ఎటువంటి అర్హత లేదు, హక్కు లేదు. మృత్యుంజయుడు గారు ఇప్పుడు సమయం తక్కువగా ఉందండి, మీ తరపు నుంచి మీరు ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఇప్పుడు రామూర్తి గారు కూడా ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే బాగుంటుంది సార్. దేశంలో రాజ్యాంగం చేతులు పట్టుకొని ఏదైతే రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూ పార్టీ వ్యతిరేకం, పార్టీకి ఏదైతే కంప్లీట్ గా పార్టీ ప్రేమల వ్యతిరేకం అని చెప్పిన తర్వాత అదొక స్టాండ్ ఉన్నది. ఎందుకంటే దేశంలో ఒక స్టాండ్ ఉంది, కానీ రాష్ట్రానికి వచ్చే వరకు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ నిండు అసెంబ్లీలో కూడా ఎన్నికలు రావని మాట్లాడిన ముఖ్యమంత్రిని చూస్తే నిజంగా చెప్పాలన్నా తలకాయ ఎడబెట్టుకోవాలని అర్థం అవట్లేదు. ఓపెన్ చెప్పాలంటే ఇప్పటికి కూడా, ఎందుకంటే వీళ్ళే రాజీనామా ఎన్నికలు రావాలని అడిగారు. అడిగిల్లు మీ సభ్యుడు అడిగి అవసరం క్రాస్ చెక్ చేసుకోండి ఒక నిమిషం. ఏమని పార్టీ ప్రాంపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, ఎన్నికలలో ఉప ఎన్నికలు వస్తాయని అడిగితే ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పిండు. చెప్పొద్దని మాట్లాడదు. ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా అంటే, రాష్ట్రంలో ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు కాపాడుకుంటున్నా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా ఏదైతే సుప్రీంకోర్టు చురకబెట్టింది 100% 31 అక్టోబర్ లోపల ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాలంటే హుటాహుటిన గడ్డం ఏదైతే స్పీకర్ గారు మొత్తం కూర్చొని వాళ్ళకి ఒక్కొక్కటి ఇప్పుడు నోటీసులు పంపుతున్నాడు. వాస్తవంగా పంపాల్సింది, ఎందుకంటే ఆయన జాబ్ ఆయన చేయకపోతే ఆయనను గుర్తు చేసినాం, ఆయనను కొంచెం ముందుకు నడిపిస్తున్నాం, ఆయన రాజ్యాంగబద్ధంగా నడుచుకోమని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన చక్కబెట్టడానికి, అదే విధంగా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా కొంచెం మూగానికి కూడా వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే నమ్మమలకి వచ్చిన ప్రభుత్వం ఏదైతే కంప్లీట్ గా వేరే రూట్ లో పోతుంటే రూట్ మొత్తం సరి చేస్తున్నాము, 100% అందరిని సరి చేస్తాం. అదే విధంగా ఏదైతే స్థానిక ఎన్నికలకు కూడా పోతే కంప్లీట్ గా ఎవరు ఏందన్నది తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు స్థానిక ఎన్నికలు కూడా పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ ప్రేమికుల మీద మా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉన్నది. ఎవరిని కూడా వదిలిపెట్టాం, రేపు కూడా గట్టినే ఉంటుంది. రైట్ రామూర్తి గారు అండ్ మృత్యుంజయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి విశ్లేషణ అందించారు. సమయం మించిపోతూ వస్తుంది కాబట్టి ఈ డిబేట్ని ఇక్కడే ఆపేస్తున్నాం సార్. మరొక రోజు చూసుకొని ఖచ్చితంగా చర్చిద్దాము. సో మొత్తంగా ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజైతే ఈ విధమైనటువంటి చర్చ జరిగింది. మరి చూద్దాం ఏ విధంగా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందిస్తారో. సో ఇది వాటి స్పెషల్ ఇంటెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.